మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో క్వాడ్ సమ్మిట్ అటెండ్ అయ్యటానికి వెళ్ళారు. క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అంటారు ఇది. ఇందులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 4 దేశాలు సభ్య దేశాలు. వాస్తవానికి డిసెంబర్ 2004 ఆ ప్రాంతంలో సునామీ నేపథ్యంలో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాల మధ్య సహకారం ఉండాలి అనేటువంటి ఆలోచనతో మొదలైంది. ఇది తర్వాత రకరకాల రూపాంతరాలు చెందింది. ప్రధానంగా ఇప్పుడు టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్, ఇన్నోవేషన్ వీటిలో ఎదుర్కోవడంలో ఉండే సవాళ్ళను ఎదుర్కోవడంలో సహకరించుకోవడము అనేది క్వాడ్ అధికారికంగా చెప్తున్న విధాన ప్రకటన. దాంతోపాటు పాండమిక్ టైంలో కూడా ఈ 4 దేశాలు సహకరించుకున్నాయి. 4 దేశాల మధ్య ఉండే బైలేటరల్ అగ్రిమెంట్స్ను మరింత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి క్వాడ్ గ్రూపింగ్ పనిచేస్తుంది అని క్వాడ్ యొక్క విధానపరమైన లక్ష్యాలను పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్లో రాసిన వ్యాసంలో ఈ 4 దేశాల అధినేతలు ప్రకటించారు. కానీ ఫండమెంటల్గా ఈ గ్రూపింగ్ లక్షణం ఏంటంటే, ఒక రకంగా చైనాకు వ్యతిరేకంగా చైనా పట్ల కంప్లైంట్స్ ఉన్న వివిధ కారణాల రీత్యా కంప్లైంట్స్ ఉన్న దేశాలు కలిసి సహకరించుకోవడం. అందుకే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ కూడా క్వాడ్లో భాగంగా నడిచింది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా ఈ 4 దేశాలు నిర్వహించాయి. అంటే క్లైమేట్ చేంజ్, ఇన్నోవేషను, టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంటు ఈ రంగాల్లో సహకరించుకోవడం వరకే కాదు, దీనికి ఒక భద్రతాపరమైన యాంగిల్ కూడా వచ్చింది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ద్వారా, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ద్వారా. సో క్వాడ్ అధికారిక లక్ష్యం ఏంటంటే ఓపెన్, ఇంక్లూజివ్, రెసిలియంట్, ప్రాస్పరస్ ఇండో పసిఫిక్. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. అంటే ఇది ఒక సౌత్ చైనా సీ ఈ ప్రాంతము, ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతం అంతా కలిపితే దీన్ని ఒకప్పుడు దీన్ని ఇండో పసిఫిక్ ప్రాంతంగా పేర్కొంటారు. సో ఏషియా పసిఫిక్ ప్రాంతం అని ఒకప్పుడు అనేవారు, ఇప్పుడు దాన్ని ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. చైనా మాత్రం ఇది తమకు వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న కుట్రలో భాగం. అమెరికా నాయకత్వంలో యాంటీ చైనా మిలిటరీ బ్లాక్ ఇది. అందువల్ల మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగానే చైనా వ్యతిరేకిస్తూ వచ్చింది. సో క్వాడ్లో ఉన్న దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా చాలా మిత్ర దేశాలు, షేర్డ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి దేశాలు, ఒక రకంగా అమెరికాకు ఎక్స్టెన్షన్ ఉండే దేశాలు. భారతదేశం అమెరికాతో సన్నిహితంగా ఉన్నా కూడా ఫారిన్ పాలసీలో, డిప్లొమసీలో మనకంటూ కొన్ని ప్రత్యేకమైన వైఖరులు తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మనకు చైనాతో ఉన్న సరిహద్దు వివాదం, అలాగే ఈ సౌత్ చైనా సీలో చాలా దేశాలకు చైనాతో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తైవాన్, చైనా తమ దేశంలో భాగమని అంటోంది. అలాగే సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, జపాన్ ఈ దేశాలతో కూడా చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. మ్యారిటైమ్ బార్డర్ అంటారు, అంటే సముద్ర జల సరిహద్దు వివాదాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ 4 దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కూటమిగా ఏర్పడి చైనాకు వ్యతిరేకంగా ఆయా ఉన్న ఇతర దేశాలను కూడా కలుపుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి అనే ఆరోపణ కూడా ఉంది. బట్ ఏదైనా ఇప్పుడు క్వాడ్ ప్లస్ సౌత్ కొరియా, వియత్నాం లాంటి దేశాలను కూడా కలుపుకొని క్వాడ్ ప్లస్ను కూడా విస్తరించాలని ఆలోచన ఉంది. యూరోపియన్ యూనియన్ లాగానో, యునైటెడ్ నేషన్స్ లాగానో క్వాడ్ ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ ఉండి, ఒక హెడ్ క్వార్టర్స్ ఉండి, ఒక ఫార్మల్ గ్రూపింగ్ కాదు. ఒక రకంగా ఇది డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్, దౌత్యపరమైన చర్యలు తీసుకోవటానికి ఉన్న ఒక లూజ్ గ్రూపింగ్. ఇప్పుడు ఈ క్వాడ్ ఉండగానే అమెరికా ఇంకో గ్రూపింగ్ను ఫ్లోట్ చేసింది. దాన్ని ఆకస్ అన్నారు. ఆస్ట్రేలియా, యూకే, యునైటెడ్ స్టేట్స్. సో దీని పట్ల ఆకస్ మరి క్వాడ్ ఉండగా ఆకస్ ఎందుకు ఏర్పాటు చేశారు అనే చర్చ కూడా మొదలైంది. ఫ్రాన్స్ కూడా దీని పట్ల అభ్యంతరాలు చెప్పింది. ఆస్ట్రేలియాకు న్యూక్లియర్ సబ్మెరైన్ సేల్స్లో తమను సైడ్ లైన్ చేయడానికి పనిచేస్తున్నారని. సో బట్ ఏదన్నా ఇంటర్నేషనల్గా రకరకాల జియో పాలిటిక్స్ ఉంటాయి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కన్సర్న్స్ ఉంటాయి.
ఇప్పుడు మనము ఈ ఇండో పసిఫిక్లో అమెరికాతో సహకరిస్తున్న క్వాడ్ అని, అలాగే వెస్ట్ ఏషియాలో కూడా ఇటీవల మన I2U2లో భాగమయ్యాం. ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, USA. దీంట్లో I2U2 అన్నాం. సో మరి ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం వచ్చాక మన పాలస్తీనా అంశాన్ని వదిలేకపోయినా ఇజ్రాయెల్ వైపుగా, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ వైపుగా ఎక్కువ మొగ్గు చూపెడుతూ వచ్చాం. అదే సమయంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా మిత్రదేశాలు అరబ్ ప్రపంచంలో, వాటితో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా రష్యా యుక్రెయిన్ వార్లో మన అమెరికా కంప్లీట్గా అమెరికా అంగీకరించిన వైఖరి తీసుకున్నాం. అక్కడ మనం అమెరికా ఆంక్షలు పెట్టినా మనం అందులో భాగం కాలేదు. ఎందుకంటే క్వాడ్ నాటో లాంటిది కాదు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏమో కలెక్టివ్ డిఫెన్స్, అంటే నాటో సభ్య దేశం పైన ఏ దేశం పైన దాడి జరిగినా ఇతర దేశాలు తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు. కానీ దాడి జరిగినట్టు భావించడమే కాదు, దాడి జరిగినట్టుగా భావించి మిలిటరీ యాక్షన్లో కూడా వస్తారు. కానీ క్వాడ్ అలాంటిది కాదు. క్వాడ్ ఉన్నా కూడా మనకు చైనాకు మధ్య గాల్వాన్ లోయలో ఘర్షణలు జరిగితే ఏ క్వాడ్ దేశాలకు కూడా మనకేం రక్షణగా రాలేదు కూడా. చైనా, అమెరికా ఏదో స్టేట్మెంట్ చూరుకుంది కూడా. అందువల్ల క్వాడ్ ఈజ్ నాట్ నాటో. అందువల్ల మనం క్వాడ్లో చైనాతో మనకున్న ఇష్యూస్ వల్ల చైనా వ్యతిరేక అలియన్స్లో భాగమైనా కూడా రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మాత్రం వీ డి నాట్ ఎండార్స్ కంప్లీట్లీ అమెరికన్ స్టాండ్. అఫ్కోర్స్ అదే సమయంలో రష్యాతో యుక్రెయిన్తో బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేశాం. కానీ ఈ బ్యాలెన్స్లో క్లియర్గా మనం రష్యా పట్ల మొగ్గు చూపాం. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ఉక్రెయిన్ పర్యటన చేసి కొంత పరిస్థితిని మార్చే ప్రయత్నం చేసిన రియాలిటీలో ఉక్రెయిన్ బహిరంగంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనేకసార్లు ఇండియా పైన కంప్లైంట్ చేశారు కూడా. మనం రష్యాతో కలవడం పైన, రష్యా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం పైన అమెరికా, యూరప్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఒక్కొక్క దేశ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా, ఈ జియో పాలిటిక్స్కి అనుగుణంగా కూటములు కడుతూ ఉంటారు. ఎంగేజ్మెంట్ డిప్లొమాటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రష్యా భారతదేశానికి చాలా సన్నిహితమైన దేశం. కానీ ఇటీవల పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ రష్యాలో పర్యటించాడు. ఆ సందర్భంగా రష్యా ప్రకటించింది బ్రిక్స్లో పాకిస్తాన్ను చేర్చుకోవడాన్ని రష్యా సమర్థిస్తుంది అని. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో కూడిన కూటమి బ్రిక్స్. మనం చైనాతో కూడా కలిసి బ్రిక్స్లో ఉన్నాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOలో కూడా చైనాతో పాటు ఉన్నాం. అందువల్ల ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో భాగమయ్యాం. మరోవైపు చైనాతో మనము కలిసి ఈ బ్రిక్స్లో ఉన్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీంట్లో పాకిస్తాన్ కూడా కలుపుకోవాలని రష్యా ప్రతిపాదిస్తుంది. అందువల్ల జియో పాలిటిక్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ దేశాలతో ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడతారో కూడా తెలియదు. అల్టిమేట్లీ నేషనల్ ఇంట్రెస్ట్ ప్రివేల్ కావాల్సి ఉంటుంది.